Welcome to JP News. అందరికీ నమస్కారాలు. ఈరోజు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపినటువంటి 3 మండలాలు ఒక పట్టణాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాం. మన శాసనసభ్యులు డాక్టర్ వాసిరెడ్డి సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, గంగా ప్రసాద్ గారికి సాధించినటువంటి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వాసిరెడ్డి సునీల్ కుమార్ గారికి ఈరోజు పాలాభిషేకం చేస్తున్నాం. మన జీవితంలో గూడూరుని పురుషపట్టి నెల్లూరులో కలిపేదానికి ఆర్ఎస్లో పోరాటం చేసినటువంటి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వాసిరెడ్డి సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాం. ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, ప్రధాని మోడీ గారి నాయకత్వం, ప్రధాని మోడీ గారి నాయకత్వం, డాక్టర్ బాసు సునీల్ కుమార్ నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం, ప్రసాద్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఆచార్య సునీల్ కుమార్ గారి నాయకత్వం, పార్టీ పెళ్లి సునీల్ కుమార్ గారి నాయకత్వం, పారిశ్రామికవేత్త బడుగుబడిన వర్గాల ఆశాభివృద్ధి గంగా ప్రసాద్ గారి నాయకత్వం, సీఎం గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, డాక్టర్ బాసు సునీల్ గారి నాయకత్వం, గంగా ప్రసాద్ గారి నాయకత్వం. నమస్కారం. ఈ రోజు ఎవరు అనుకున్నా కాదన్నా 99% ఈ విజయం సునీల్ అన్నదే. దీనికి కారణం ఏంటంటే ఎవరు ఒక లెటర్ వల్ల 40 రోజుల గతంలో ప్రతిపక్షంలో పోరాటం చేశాం. ఎవరు ఒక లెటర్ వల్ల ఎలక్షన్ ప్రచారంకి వస్తే బాబు గారి కాడ లోకేష్ బాబు గారా గూడూరు నెల్లూరు కల్పిస్తామని చూపించిన వ్యక్తి మా అన్న. తర్వాత 2 సందర్భాల్లో అసెంబ్లీలో మా గలవెత్తి వినిపించి గూడూరు నెల్లూరులో కల్పించారు. బద్దీలో కాలా వేలా పట్టాడు. ఏ సందర్భం వచ్చినా నెల్లూరులో సభ జరిగినా, తిరుపతిలో సభ జరిగినా అయ్యా మా మొదట మమ్మల్ని గూడూరు నెల్లూరులో కలపడని ఏకైక వ్యక్తిగా పోరాడాలి. కాబట్టి ఈ రోజు మనం గూడూరు నెల్లూరులో కలిపగలం, సాధించగలం. ఈ విజయంలో 1% జేఏసీకి మాత్రం దక్కుతుంది. 99% మాత్రం గుండె చేయబట్టి చెప్తున్నాను సునీల్ దక్కాలని ఈ సందర్భంగా జరుగుతుంటే గూడూరు ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి సునీల్ ధన్యవాదాలు కూడా సలహా తీసుకున్నాను. బాగేస్తుంది నిజం చెప్తున్నాను. సునీల్ గుండె పగిలింది బాబు అరే రాత్రి అనుకోండి. ఎందుకంటే ఆయన సిగిల్ మ్యాన్, అంటే సిగిల్ మ్యాన్ సునీల్ అన్న ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీకి డాక్టర్
శ్రీ వెంకటి గంగా ప్రసాద్ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనందరం తెలుసు ఈ జిల్లాలో విభజన గత ప్రభుత్వంలో జరిగినప్పుడు గూడూరు తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారు. తిరుపతి జిల్లా అందరూ కూడా ప్రసిద్ధమైనప్పుడు కూడా మనకు మొదటి నుంచి కూడా నెల్లూరు జిల్లా అంటేనే మక్కువ ఎక్కువ. ఎందుకంటే ఈ నెల్లూరు జిల్లాలో వెళ్ళి భాష వ్యాస అంతా కూడా మనం నెల్లూరు జిల్లాతోనే ముడిపడి ఉండాలి. ఈ రోజు తిరుపతి జిల్లాలో కలిపిన తర్వాత మనం అనేక నష్టాలను గుర్తించాం. మొదటిగా ఏదైనా సామాన్యుడు తిరుపతి కాకపోతే ఇక్కడి నుంచి 150 రూపాయలు ఛార్జీ పెట్టుకోకపోతే అక్కడి నుంచి ఆటోలో కలెక్టర్ సూపర్ 150 రూపాయల పరిస్థితి మనందరం గుర్తించాం. అంతేకాకుండా చిన్న పని పట్టుకుని కూడా అక్కడికి వెళ్ళి చేయించుకోవాలంటే వేలతో కూడినటువంటి శ్రమగా మనం గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆచార వ్యవహారాలు అక్కడ తమిళ కల్చర్తో కూడినటువంటి ఆచార వ్యవహారాలు ఉంటే ఇక్కడ అర్థ తెలుగు కల్చర్తో మనం మొదటి నుంచి కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గతంలో ఎలక్షన్ అప్పుడు ప్రజలు మన ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరు పెట్టినప్పుడు, అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో వచ్చినప్పుడు, అదేవిధంగా ఇండియా సెంటర్ లో బాలకృష్ణ గారు వచ్చినప్పుడు మన అందరి అభిప్రాయం మన ద్వారా మన శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారు వారికి తెలియజేయడం జరిగింది. అయ్యా మమ్మల్ని తిరుపతి నుంచి తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఆ రోజు మన సునీల్ కుమార్ గారు ఎక్స్ఎమ్మెల్యేగా ఆయన యొక్క వాయిస్ ఏదైతే మాట ఉందో మనందరి మాట ఆయన మాటగా చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను అదేవిధంగా లోకేష్ బాబు గారు మనం హామీ తీసుకోవడం జరిగింది. అయితే ఏదైతే జిల్లా పునర్నిర్మించిన విషయంలో ఒక కమిటీ వేశారో ఆ కమిటీని ఎక్కడో చిన్న మిస్ఫైర్ అయ్యి చిన్న విషయంలో అది పూర్తిగా మిస్ఫైర్ అయింది. దానివల్ల తిరుపతి నుంచి నెల్లూరు వెళ్తే దాంట్లో వెనకబట్టడం జరిగింది. అయితే మనం ఒక జేఏసీగా ఏర్పడి దానికి పూర్తి సహాయ సహకారాలతో మన శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో జేఏసీ నడిచినప్పటికీ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడమే కాకుండా తిరుపతికి రెవెన్యూ శాఖ మంత్రులు వచ్చినప్పుడు తానే స్వయంగా లెక్కని డ్రాప్ చేసుకుని అంతా కూడా వెళ్ళి వారి ద్వారా గూడూరు ప్రజల యొక్క అభిష్టం గూడూరు నెల్లూరులో ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల మన చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మన శాసనసభ్యులు వారికి విజ్ఞాపన పత్రం ఇచ్చి అయ్యా మమ్మల్ని నెల్లూరులోనే కలపండి తిరుపతి మా బుద్ధని చెప్పడం జరిగింది. అదేవిధంగా గంగా ప్రసాద్ గారు కూడా సీఎం గారిని పర్సనల్ గా కలిసి మమ్మల్ని నెల్లూరులో ఉంచండి అని చెప్పని విజ్ఞప్తి చేయడం జరిగింది. వీటన్నిటి ఫలితం ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలు మా శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి యొక్క శ్రమ, అదేవిధంగా గంగా ప్రసాద్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కలిసి ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో కలవడం జరిగింది. వీటన్నిటి కోసం కృషి చేసినటువంటి వీటన్నిటికి కూడా మూల స్తంభం కేంద్ర బిందువు మన శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ అని చెప్పేటప్పుడు ఎటువంటి అతిశక్తులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి మన అందరి తరఫున గూడూరు ప్రజల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ మరియు జనవరి 1 నూతన సంవత్సరం కలిపి చేసుకునే ప్రజలు ఎలా సంబరాలు చేసుకుంటున్నారో అలాగే ఈ రోజు గూడూరు ప్రజలు కూడా గూడూరుని నెల్లూరులో కలిపినందుకు అదే విధంగా సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకులు నారా లోకేష్ గారికి మరియు అతి ముఖ్యమైనటువంటి మా నాయకులు పాసం సునీల్ కుమార్ గారికి గూడూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా ఒకే అవకాశం చెప్తాను, తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ఏ ఒక్కరికి కూడా మనకు ఏదైతే నియోజకవర్గాల్ని అడ్డదిడ్డంగా విభజించి మన రాజకీయ లబ్ధి కోసం గత పాలకులు ఏర్పాటు చేశారో వాటిని సవ్యంగా చేసుకునే దానికోసంగా ఏ ఒక్కరు గలవెత్తని పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి మా గూడూరు ప్రజల ఇష్టం మనోభిష్టం గూడూరుని నెల్లూరులో కలపాలని చెప్పి గలమెత్తిన మా పాసం సునీల్ కుమార్ గారికి ముందుగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు తరఫున ఏ ఒక్కరు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధిని చూసుకుంటారు, కానీ తను ఈ రోజు రాజకీయంగా తను త్యాగం చేశారని మా ఎమ్మెల్యే గారి మీద గడ్డపదాన్ని చెప్పగలము.
ఎందుకంటే తిరుపతిలో ఉంటే అభివృద్ధి జరుగుతుంది, మీకు అనేక సంక్షేమ పథకాలు అవుతాయని పదే పదే చెప్పినా లేదు. నేను ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ప్రతి గడపలో నాకు ఎదురైన ప్రశ్న, అయ్యా మమ్మల్ని వెళ్తీశారు తిరుపతి నుంచి నెల్లూరు నుంచి, కాబట్టి నెల్లూరులో కలపని ప్రజలు కోరితే ఆయన చెప్పిన ఒకే ఒక మాట సీఎం గారికి, సార్ నాకు రాజకీయ లబ్ధి కంటే కూడా నా ప్రజల యొక్క శ్రేయస్సు ముఖ్యం, వాళ్ళ యొక్క ప్రయాణం చేసేటువంటి దూరం ముఖ్యం, వాళ్ళు చెప్పుకునేటువంటి సమస్యలు ముఖ్యం అని చెప్పని అక్కడ పోరాడి మా చంద్రబాబు నాయుడు గారికి ఆయన విన్నవించుకొని ఈ రోజు మాకు గూడుని నెల్లూరులో కలిపేదాన్ని సాధించుకు తీసుకొచ్చేందుకు మరొక్కసారి మా ఎమ్మెల్యే గారికి, అలాగే మన గూడు నెల్లూరు కలిపినటువంటి మా సీఎం చంద్రబాబు నాయుడికి, మా ఎమ్మెల్యే గారికి అండగా ఉంటూ గూడు నియోజకవర్గం కాపాడుతున్నటువంటి మా కొండపాటి గంగాప్రసాద్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రేపు రాబోయే నూతన సంవత్సరం కానీ సంక్రాంతి కానీ అన్ని పండుగలు ఒక్కసారి వచ్చినట్టుగా సంతోషంగా ఉంది ఈ రోజు గూడూరు ప్రజలకి. అదేవిధంగా ఈ యొక్క సుసందర్భంగా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మా యొక్క పారిశ్రామికవేత్త పెద్దలు గౌరవనీయులు పూజలు గంగాప్రసాద్ గారికి, అదేవిధంగా గూడూరు ప్రజలే తన ప్రాణంగా గూడూరు ప్రజలు నమ్ముకొని 1కి 2 సార్లు శాసనసభకు పంపించి చైర్మన్ చేసినటువంటి మా గూడూరు ప్రజల యొక్క పెన్నిది, గూడూరు అభివృద్ధి యొక్క ప్రదాత మన డాక్టర్ కోసూరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ రోజు ఎందుకంటే చెప్తున్నానంటే ఈ రోజు ఈ గూడూరు ప్రజల సహాయంతో ఈ రోజు నేను ఉన్నాను. ఈ రోజు నాకు రేపు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపినా కూడా నాకు భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు, నా గూడూరు ప్రజలు శ్రేయస్సు కావాలని ముఖ్యంతో కొత్త పార్టీలోనే తన ఎంతో ప్రయత్నం చేసి ఈ రోజు గూడూరు నియోజకవర్గానికి నెల్లూరు కలిపినటువంటి ఏకైక వ్యక్తి అది స్థానికుడు కాబట్టి ఈ రోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి మరొకరు స్థానికేతలు అయితే ఆ సాహసం చేయరు. ఎందుకంటే నా ప్రజలు నా గూడూరు నియోజకవర్గాన్ని ఒక న్యాయంతో ఈ రోజు గూడూరు ప్రజల కోసం నిలబడ్డారు. కాబట్టి అలాంటి మహోన్నతిని మన జీవితంలో మర్చిపోకూడదు. అదేవిధంగా అసెంబ్లీలో కానీ ఎక్కడ చూస్తే అక్కడ పెడితే ఈ రోజు 5 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ప్రతి సమావేశంలో కూడా సరే తన గూడూరు ప్రజల యొక్క న్యాయం వినిపించినా కానీ అది వేరొకరిని మాట్లాడలేదు. కాబట్టి అలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో మన గూడూరు ప్రజలు రూపడి ఉండాలి, ఆయన వెనక్కి ఉండాలి. ఈ రోజు ఆయన చేసినటువంటి సాహసం ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు తన ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ మద్రాసు నుంచి వినిపిస్తే ఈ రోజు గూడూరు ప్రజల కోసం తన పదవులు కూడా రేపు రాబోయే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా తన వర్గాన్ని తన నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని సునీల్ కుమార్ గారిని ఆయన యొక్క ప్రతిమలాడి తన ప్రజల కోసం ఈ రోజు మన గూడూరు నియోజకవర్గం త్యాగం చేసిన పెట్టి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారిని మీకు అందరూ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. మాట్లాడాను, తల కిందకి పెట్టి కాడు పైకి తపస్సు చేశాను. చాలా మంది కష్టపడ్డాను, అన్ని విభాగాలు కష్టపడ్డాయి. మరీ ముఖ్యంగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రఘురాఘవేంద్ర గారి సారథ్యంలో మేము ర్యాలీ చేశాం, చాలా కష్టపడ్డాం. అయితే మనం అందరం కష్టపడినా ఒకే ఒక వ్యక్తికి ఇష్టం లేకపోతే అది జరగదు. ఆ వ్యక్తి ఇష్టపడ్డాడు, కష్టపడ్డాడు, మాట్లాడాడు, పోరాటం చేశాడు, వాదలాడాడు, కృషి చేశాడు. ఆ వ్యక్తి ఈయన డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారు, మన శాసనసభ్యులు. ఈయన కనుక అయ్యా ఎస్పీ గారు, డిఎస్పీ గారు వాళ్ళేదో జిల్లా కావాలట నీ గూడూరు, మీరు ఒకసారి వచ్చి వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేయండి అని అంటే అరెస్ట్ చేస్తుంటే శిబిరం అంతా కొలాప్స్ అయిపోయింది. ఇక ఉద్యమాలు ఉండవు, పోరాటాలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ ఈ వ్యక్తి సహకరించాడు, ఈ వ్యక్తి తప్పించాడు, ఈ వ్యక్తి మనల్ని శ్రేయస్సు కోరాడు. మొత్తం గూడూరు నియోజకవర్గంతా కూడా బాగుండాలి, తిరుపతి కష్టం, నెల్లూరు మంచిది అని ఈ వ్యక్తి అనుకున్నాడు. కాబట్టి ఈ వ్యక్తి అనుకోవడం వల్ల జరిగింది, లేకపోతే జరిగినది కాదు అని మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. సో మనం అందరం పాషం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలకి జీవితాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నినాదంతో మన గూడూరు పట్టణ ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ స్థిరస్థాయిగా నిలబడిపోయారు. ఈ విషయంలో ఎందుకోసం చెప్తున్నానంటే ప్రతిపక్షంలో ఆ రోజు తిరుపతి జిల్లాలో కలిపిన రోజు మనల్ని ఆ రోజు ఇంకా బాధపడిన రోజులు ఉన్నాయి. వీటిలోకి వస్తే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజుతో మనం బయటికి రాని జేసీ వాళ్ళు చెప్తున్నారు సునీల్ అన్న పద్ధతిలో చేశామని, అది నిజం.
ఎందుకోసం చెప్తున్నాం అంటే అదే రోజు మేము నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి పోరాటం చేస్తుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఇళ్లలోకి బయటికి రానిలా. కానీ ప్రతిపక్షంలోనే గూడూరు టౌన్ లో మొట్టమొదట ప్రచారం చేస్తూ గూడూరుని ఫస్ట్ మీటింగ్ లోనే, అంటే జాబ్ షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టైంలో ఫస్ట్ మీటింగ్ లోనే గూడూరుని నెల్లూరులో కల్పిస్తాను, ఆ రోజునటువంటి బాబు గారితో మాట్లాడి నేను నెల్లూరులో కల్పిస్తానని చెప్పి అది చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లోకేష్ బాబు గారి పాదయాత్రలో మనల్ని గూడూరుని నెల్లూరులో కల్పిస్తానని చెప్పి చెప్పించిన కనుక మన సునీలన్నదే. మళ్ళా అదేవిధంగా బాబు గారిని గూడూరులో మహిళా ప్రోగ్రాంలో బాబు గారి చేత గూడూరుని నెల్లూరులో కల్పిస్తానని చెప్పి ప్రతిపక్షంలోనే మన సునీలన్నదే. ప్రతి కార్యక్రమం గూడూరుని నెల్లూరులో కలపాలని కోర్టు నిన్న అంటే చిన్న కార్యక్రమం జరిగి గూడూరుని మళ్ళా తిరుగుతూనే పెడితే ఆయన గుండెలు పడేలా కోర్టులో నా రాజకీయ భవిష్యత్తు కూడా దీనికి ప్రాణంగా పెడతానని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేసి ఈ రోజు గూడూరుని నెల్లూరులో కలిపగలిగి మొట్టమొదటి ఎవరంటే సునీల్ కుమార్ గారే. దీన్ని జీవితాంతం గూడూరు పక్కన ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం. రానున్న కాలంలో ఎప్పటికైనా సరే గూడూరు నెల్లూరులో ఉంది అంటే ఓన్లీ వన్ లీడర్ సునీల్ కుమార్ గారు. ఎందుకంటే మన గూడూరు మన గూడూరు లోకల్ కాబట్టి గతంలో ఉండే లోకల్ కాదు కాబట్టి, ఆ రోజు ఎమ్మెల్యే కూడా లోకల్ కాదు కాబట్టి గూడూరు ఆడిపోతే నాయకుని ఏవైతే నాయకుని వదిలేశారు. లోకల్ కాబట్టి గూడూరిని మట్టుబట్టి ఇప్పుడు ఆయన గెలిచిన ఇదే సెంటర్ లో సునీల్ అంటే ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇదే సెంటర్ లో ఘనంగా మేము ఆయన ప్రమాణ స్వీకారం జనాలు చూపించాం. ఆ రోజు ఎందుకు చూపించామంటే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి, ఇటువంటి విషయాలు గూడూరికి ఆయన అవసరం ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన బదులు ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తామనుకోలేదు, కానీ మొక్కల ధైర్యంతో పట్టుదలతో గూడూరు ప్రజల యొక్క సపోర్ట్ తో ఈరోజు మన సునీల్ అన్న నిరంతరం పదే ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ పెద్దలు గల్లా ప్రసాద్ గారి యొక్క సహాయ సహకారంతో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ జిల్లా మంత్రులు అందరూ కూడా కలిసి సమిష్టిగా అన్నకు సపోర్ట్ చేయడం వల్ల అన్న యొక్క మొక్కలను తెచ్చుతూనే ఈ యొక్క మన గూడూరులోని మన మండలాలన్నీ కూడా నెల్లూరులో కలిపేదానికి దోహదపడ్డాయని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా దీక్ష చేసేటువంటి జేఏసీ వారికి, అదేవిధంగా మన పాసు సునీల్ కుమార్ గారికి అండగా ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రియతమ నాయకుడు మా సోదరుడు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే గూడూరుని నెల్లూరులో కలపాలి అనే దానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది ఈ ఉద్యమాన్ని. ఆ రోజు ముందుగా ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకుని జేఏసీని ఏర్పాటు చేసి ఆ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో దివంగతుడైన సిపిఐ నాయకుడు కాళేశ గారు ఆయన్ని జేఏసీ అధ్యక్షుడిగా పెట్టి ఈ ఉద్యమాన్ని 50 రోజుల పాటు నడిపించింది పాసం సునీల్ కుమార్ గారు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ దాంట్లో భాగస్వాములయ్యి, దాంట్లో అగ్రభాగం తెలుగుదేశం పార్టీ. ఏదైనా కేసులు ఎదుర్కొన్నా, హౌస్ అరెస్ట్ అయినా, ఏది జరిగినా పాసం సునీల్ కుమార్ గారు అయ్యారు. ఆయనతో వెన్నంటి ఉండిన నాయకులయ్యారు, కార్యకర్తలయ్యారు. ఈ విజయం కంప్లీట్గా తెలుగుదేశం పార్టీది, ముఖ్యంగా మా పాసం సునీల్ కుమార్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకులు లోకేష్ గారికి, అలాగే మన పెద్దలు కొండపాటి గంగా ప్రసాద్ గారికి, అలాగే మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మన గూడూరు ముద్దు బిడ్డ, పొడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ప్రతిపక్షంలో నుంచి కూడా అన్న గూడూరు నియోజకవర్గంలో కలపాలని చెప్పి ఆనాడు కూడా ఎన్నో అరెస్టులు అన్ని కూడా చేశారు. ప్రతిసారి కూడా అన్న అసెంబ్లీలో ఆయన గళాన్ని గూడూరు నియోజకవర్గంలోనే కలపండి అని చెప్పి
తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మన గూడూరు నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా నెల్లూరు నుంచి తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మన నాయకులు సునీల్ కుమార్ గారు ఆ రోజు నుంచి కూడా నిరాహార దీక్షలు చేసి గూడూరుని నెల్లూరులోనే కలపాలని, మనకు పుట్టినరోజు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు వచ్చినప్పుడు కూడా ఆయన ద్వారా మాట తీసుకొని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి తన రాజకీయ జీవితం ముఖ్యం కాదు, గూడూరు ప్రజల ఆశ ఆకాంక్ష నాకు ముఖ్యమని ఈరోజు మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు తను ఎంతో శ్రమపడి కలిపినందుకు ఆయనకి మా మహిళలందరి తరఫున కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంధ్యారాణి గారికి కూడా మా మహిళలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు గూడూరు ప్రజలందరూ కూడా జేఏసీ కూడా కూటమి ఏర్పడి వాళ్ళకు కూడా పరోక్షంగా మన ఎమ్మెల్యే గారు సహకరించి వాళ్ళ దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పెద్దలు రంగా ప్రసాద్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి భావి తరాల యోధుడు, నాయకుడు మా నారా లోకేష్ గారికి, అలాగే ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీలో నాకు వెన్నంటి అన్ని విషయాల్లో పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క గూడూరుని నెల్లూరులో కలపమని లోకేష్ బాబు గారితో, సీఎం గారితో మాట్లాడినటువంటి మా శ్రేయోభిలాషి, మా ఆప్తులు కొండేపాటి గంగా ప్రసాద్ గారికి, అలాగే మా మంత్రివర్యులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే మా నారాయణ గారికి, అలాగే మా రెవెన్యూ శాఖ మంత్రుల వారికి, మా హోంమంత్రి అనితమ్మ గారికి, ముఖ్యంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా శ్రేయోభిలాషి మా బీద రవిచంద్ర గారికి, అలాగే ఈ యొక్క విషయంలో సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, అలాగే జేఏసీ వారికి, గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, గూడూరు ప్రజలకి, వ్యాపారస్తులకి, లాయర్లకి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అలాగే ఈ శిబిరాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి పెద్దలు జేఏసీ అధ్యక్షులు మా దశరథరామరెడ్డి గారికి, అలాగే మీ ప్రింట్ మీడియా మా జమాల్ గారికి, అలాగే ప్రతిరోజు అక్కడ కూర్చొని వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని గూడూరులో కలపండి అని జేఏసీతో సహకరించినటువంటి ఉపాధ్యాయులకి, అలాగే ముఠా వర్కర్స్ కి, అంగన్వాడీ టీచర్లకి, అందరికీ, ఎవరైతే వర్తకులకి, ఎవరైతే ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే దాదాపు మా గూడూరుని నెల్లూరులో కలపడం లేదు అని చెప్పినటువంటి తరుణంలో మొదట నా మిత్రులు రాజా స్కూటర్ ర్యాలీ చేశారు గూడూరులో. అంటే గూడూరు ప్రజలు మనసులో నెల్లూరు కావాలని కోరుకుంటారు కానీ బయటికి రారు. అయితే మనసులో మాత్రం కావాలని కోరుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే జేఏసీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. అయితే బంధుకు మాత్రం పూర్తిగా సహకరించినటువంటి ఆ గూడూరు ప్రజానికానికి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా గూడూరు ప్రజలు సమయం వచ్చి చూపిస్తారు వాళ్ళు ఏందో. అప్పుడు దాకా చాలా నిదానంగా నాకేమీ సంబంధం ఉంటారు కానీ సమయం వేసే మాత్రం వాళ్ళు ఏం చేయాలో అది చేసి చూపించేటువంటి గొప్పతనం ఆ గూడూరు ప్రజలకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో గతంలో పెద్దలు మా కిరణ్ మా భాస్కర్ అని చెప్పినట్టు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఖచ్చితంగా నేను చేరుస్తానని చెప్పి మాట ఇచ్చారు. లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. అయితే ఊరు ఒక్కటే కాదు, చాలా నియోజకవర్గాలు, చాలా జిల్లాలు కొన్ని నిబంధనల వల్ల లేట్ అయింది. ఎందువలంటే చాలా మంది మాకు జిల్లా ఇవ్వండి, మాకు ఊరుని జిల్లా కలపండి, రాజంపేటని కలపండి, మదనపల్లి జిల్లా ఇవ్వండి, గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఆలస్యమైందని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో 2 సార్లు ప్రస్తావించా, అందరూ కూడా మీకు తెలుసు. ఎందువలంటే దీనికి కారణం నేను లోకల్ని, ఈడ పుట్టినోడిని, మీ అందరి దయవలో ఒక మున్సిపల్ చైర్మన్ని, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినోడిని. నాకు తెలుసు నా గూడూరు బాధ. గతంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు గెలవలా. మీ అందరి దయవలో నన్ను గెలిపించారు కాబట్టి మీ మనసులో ఎంత పట్టుదల ఉందో అంతకన్నా రెట్టింపు పట్టుదల మీ గూడూరు వాసిగా మీ దయవల్ల రాజకీయాల్లో వచ్చిన వాడిగా నాకు ఉంది. కాబట్టి నేనైతే బతిలాడుతానే ఉన్నా, ఇవ్వండి 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 అని. అయితే ముఖ్యంగా దీనికి కారణం కూడా చెప్పారు ఇప్పుడే. నా భార్య సంజయ్ రాణి ఎలక్షన్ లో డోర్ క్యాన్వాస్ పోయినప్పుడు అయ్యా ఖచ్చితంగా గూడూరుని నెలలో కలుపుతామని చెప్పి ఇంటింటికి చెప్పింది. తర్వాత కొద్దిగా లేట్ అయ్యే లోపల చాలా సార్లు నన్ను అడిగింది ఇంటికాడ. అలాగే నా బిడ్డ జస్వంత్, ఆయన కూడా తిరిగారు టౌన్ లో. ఎందుకంటే నేను టౌన్ లో తిరగల, వాళ్ళిద్దరే టౌన్ అంతా తిరిగారు. అక్కడి నుంచి కూడా పాండుచేరు నుంచి కూడా ఏంది డాడీ ఇటు అయిపోయింది మన గూడూరు. మొదటి నుంచి కూడా మనం నెల్లూరులో ఉంటేనే మన ఇంట్లో ఉన్నట్లండి. సో కాబట్టి మనం తిరుపతి అంటే చాలా దూరం కాబట్టి మనకి ఏ వర్క్ ఉన్నా కానీ తిరుపతికి వెళ్ళాలంటే చాలా కష్టం. కాబట్టి మొదటి నుంచి వాళ్ళందరూ కూడా మేము నెల్లూరులో ఉండాలి, మాకు దగ్గరగా నెల్లూరు ఉంటుంది అని చెప్పి మొదటి నుంచి కూడా కోరుకునేవాళ్ళు. అదే మాటని మా సునీల్ కుమార్ సార్ గారు కూడా మొదటి నుంచి కూడా ఫస్ట్ నుంచి దాన్ని అదే విషయాన్ని అందరికీ చెప్తూ గూడూరు మనం వచ్చిన వెంటనే గూడూరుని ఖచ్చితంగా నెల్లూరులోనే కలుపుతామని చెప్పి మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు సార్ చెప్పినట్టుగానే అదైతే నిలబెట్టుకున్నారు. సో నేనైతే మామూలుగా నాకు రాజకీయాలు అవన్నీ తెలియదండి వాస్తవానికి, కానీ ఇది నా ఊరు, నా గూడూరు నా నెల్లూరులో ఉండాలనేటువంటి ప్రాంతీయ భావంతో ఇక్కడికి వచ్చాను. సో చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ గూడూరు మన నెల్లూరులో ఉండాలని సాధించడం కోసం మీరందరూ పోరాడారు. సో దాంట్లో నాయకుడుగా మన సార్ గారు ఉన్నారు కాబట్టి సో ఈ విజయం మనందరికీ దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి.